ఫ్రెండ్స్ మనకనేది కొరియర్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదండి బాక్స్ అనేది. అంటే మనకు 2 బాక్సులు అయితే రావాలి. లాస్ట్ టైం ఏంటంటే మనం అర్జెంట్‌గా బుక్ చేయడంతో ఏంటంటే బాక్స్ అనేది తొందరగానే వేసేయడం జరిగింది మన బీడర్ అనేది. నెక్స్ట్ ఇంకో బాక్స్ అనేది రేపు వస్తదండి. ఈ బాక్స్ అనేది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇందులో ఏంటంటే మనకు బాక్స్‌లో ఉన్నవి గప్పీస్ ఏంటంటే అల్బినో ఫుల్ రెడ్ ఒకటి ఉందండి. అలాగే ఏంటంటే ఫుల్ బ్లాక్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే జపనీస్ బ్లూ ఒకటి తెద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే జపనీస్ బ్లూ అనేది మనకు దొరకలేదు కాబట్టి దాని బదులు అనేది ఏంటంటే మనం అనేది గెలాక్సీ బ్లూ తెచ్చాం. బట్ దానికంటే ఇంకా మంచి క్వాలిటీ నెక్స్ట్ మంచిగా చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ప్యాటర్న్ అనేది బాగా వచ్చి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మన సబ్స్క్రైబర్ లాస్ట్ టైం అనేది ఏంటంటే మనకు అనేది వైట్ టక్స్ అనేది 5 పేర్స్ అనేది ఆయన ఆర్డర్ పెట్టారు. ఆర్డర్తో పాటు మనం అనేది ఒక 2 పేర్స్ అనేది రప్పించాం. ఇప్పుడు ఏంటంటే ఈ బాక్స్లో ఓపెన్ చేసిన తర్వాత అనేది లోకల్లో చాలామంది అంటే మన కాకినాడ సంబంధించిన చాలామంది కూడా ఫ్యాన్సీ కప్పీస్ అనేది మన దగ్గర బుక్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అనేది బాక్స్ ఓపెన్ చేసిన ఈ బాక్స్లో కవర్స్ అనేది ఇంకా అలాగే ఇచ్చేస్తాం వాళ్ళకి అనేది. ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ చాలామంది కూడా ఫోన్ చేసిన వాళ్ళు వస్తానన్నారు. వచ్చిన తర్వాత ఈ బాక్స్లో ఉన్న కవర్స్ అనేవి కొన్ని తీసేసి వాళ్ళకి అనేది వేరే 10 కవర్లు వేసి వాళ్ళకి ఇచ్చడం జరుగుతుందండి. మిగతా ఏంటంటే మనం ఓపెన్ చేసి మన టబ్లో అయితే వేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్నాం కదండి వైట్ టెక్స్ డే సూపర్ క్వాలిటీ వచ్చింది. బట్ బెదర్కి అనేది ఏంటంటే 5 పేస్ అయితే ఇచ్చేయాలి. ఇంకో 2 పేస్ అనేది మనం మిగిలితే 2 పేస్ అనేది మనం వేసుకుంటాం. ఇప్పుడు మన టబ్లో అనేది సైజ్ కూడా బాగున్నాయండి. ఏంటంటే ఈ కొన్ని ప్యాకెట్లను బేబీస్ అయితే పెట్టాయి. బట్ ఏంటంటే మన అనేది ఉంచుకోకూడదు కదా బేబీస్ పెట్టినా సరే. అందుకని చెప్పేసి ప్యాకెట్స్ అని ఎలా వదిలేస్తాను పక్కన ప్యాకెట్స్ అనేది తీసుకెళ్ళి బెదర్కి ఇచ్చడం జరుగుతుందండి. అలాగే ఏంటంటే చాలామంది కూడా మన పాత గణేష్ సెక్యూరిటీ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. అలాగే ఫోన్ చేసే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ అండి ఏంటంటే మన కొత్త ఛానల్ ఈ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ ఇంక వీడియోస్ రావండి. ఈ ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఫిషెస్ వీడియోస్ వస్తాయి, అలాగే బోర్డ్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. అలాగే మన లాస్ట్ టైం మనం 20 పేస్ అయితే సేల్ చేసామండి సబ్స్క్రైబర్స్కి అనేది. అప్పుడు చాలామంది అడిగారు భయ్యా మీ దగ్గర కొంచెం కాస్ట్ అనేది తగ్గలేదు, అదే పాత రేట్లో అమ్ముతున్నారండి భయ్యా మీరు. ఇప్పుడు ఈ మధ్యకాలం ఏంటంటే చాలామంది కూడా 100 రూపాయలకి 150 రూపాయలు కూడా ఇస్తున్నారు భయ్యా ఫ్యాన్సీ కప్పీస్ అంటున్నారు. బట్ వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళకి అనేది తక్కువ రేటు దొరుకుంటుందండి. మీకు తెలుసు రేట్ అనేది తక్కువ అయితే క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మళ్ళీ వివరిస్తాను మీకు అనేది. క్వాలిటీ బాగుంటే ప్రైస్ అనేది అలాగే ఉంటుందండి. ఎందుకంటే మనకు అనేది టాప్ క్వాలిటీ కాబట్టి మనకి ఇచ్చే వాళ్ళు కూడా ఆ ప్రైస్కి ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర క్వాలిటీ ఫిషెస్ ఉన్నాయి, తీసుకుంటారు వాళ్ళు అనేది. బట్ నాకనేది క్వాలిటీ ఫిషెస్ కావాలి. ఎందుకంటే నాకు 100 రూపాయలు దొరుకుతాయి ఫిషెస్ అనేవి. కానీ మనకు క్వాలిటీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మీకు ఫిషెస్ ఇస్తే ఇప్పుడు పాత గణేష్ ఎక్కువ ఫిషెస్ ఛానల్ అనేది నేను ఫిషెస్ మంచి క్వాలిటీ ఇచ్చాను కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబర్స్ అనేది మన సబ్స్క్రైబర్స్ అనేది ఆ ఫిషెస్ తీసుకొని ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టినా సరే మనం 20 పేస్ తీసుకొస్తే ఒక్క రోజులో మొత్తం ఎగిరిపోయాయి. మొత్తం అన్ని తీసేసుకున్నారు మొత్తం అన్నీ కూడా. అలాగే మన క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ ఎక్కడికి పోరు. మన దగ్గర ఎవరైనా ఫిషెస్ తీసుకుంటే రెండోసారి కూడా ఫిషెస్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఆ ఉద్దేశంతో అనేది ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే నేను క్వాలిటీ ఫిషెస్ తీసుకొస్తానండి. అంటే మీరు చెప్పినట్టు 150 రూపాయలు 100 రూపాయలు కూడా ఉన్నాయి చెన్నై కేరళలో అనేది. బట్ నేను అనేది ఆ ఫిషెస్ అయితే తీసుకురాను. మనకు అనేది మంచి క్వాలిటీ కావాలి, మంచివి తీసుకొస్తామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి చాలామంది కూడా నేను కాకినాడలో ఉన్న ఫిషెస్ అందరూ కూడా బుక్ చేసిన వాళ్ళందరూ కూడా ఫిషెస్ ఇచ్చేసాను. లాస్ట్ టైం తక్కువ పేస్ తీసుకురావడంతో చాలామంది బాధపడ్డారు. నేను అందరూ కూడా సమాధానం చెప్పాను. ఎందుకంటే సేల్ అవుతే సేల్ అవ్వని చెప్పి తక్కువ తెచ్చానని చెప్పేసి. కానీ అప్పుడు ఆర్డర్ పెట్టుకున్న అందరూ కూడా ఫిషెస్ అనేది ఇచ్చేసామండి. మిగిలిన పేర్స్ అనేది ఏంటంటే మనం బ్లాక్ టబ్లో వేసుకున్నాం. మీరు చూడొచ్చు క్వాలిటీ అనేది. చాలామంది ఏంటంటే ఫిషెస్ తెచ్చిన తర్వాత 2 డేస్ పోయిన తర్వాత స్ట్రెస్ గురవుతాయి, కలర్ అప్పుడు 2 డేస్ పోతే డెవలప్మెంట్ అవుద్ది అంటారు. అది నిజమే. కానీ టాప్ క్వాలిటీ ఎప్పుడు కూడా కలర్ అనేది డౌన్ అవ్వదండి. అయితే ఒక 100లో ఒక 30% డౌన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోద్ది మీకు అనేది ఈ కలర్ ఎక్కడ డౌన్ అయ్యా లేదు అనేది. ఇప్పుడే తెచ్చాను 3 డేస్ అనేది ట్రావెలింగ్ చేసాయి, ఫుడ్ లేదు, ఏమీ లేదు. కానీ క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఈ ఫిషెస్ అన్నీ కూడా సిమిలర్ అండి. అన్నీ కూడా బేబీస్ పెడతాయి. మీకు ఇందాక మొగ్గులో కొంచెం చూపించాను బేబీస్తో సుద్దా. ఇంక మీకు నేను వివరించే అవసరం లేదు ఈ పిల్లలు పెడుతున్నాయి లేవని చెప్పేసి. చెప్పాను కదా మా సబ్స్క్రైబర్స్ 2 పేర్స్ అనేది మనం తెప్పించుకున్నామని. ఆయనకని 5 పేర్స్ ఇచ్చేసాము ఆయనతో పాటు తెచ్చుకున్నవి. చూస్తున్నారు కదండి అన్నీ కూడా ఈ ఫుల్ బ్లాక్ అండి. క్వాలిటీ విషయంకి వస్తే నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఇప్పుడే ఓపెన్ చేసి వేసాను. క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోద్దండి. ఎలాగంటే ఈ గ్లాసులు వేస్తే మీకు ఇంకా చూడవసరం లేదు. ఇంకా మీరే పర్చేజ్ చేసుకుంటారు, మీరే కొనుక్కుంటారు. గ్లాసులు వేసి మీకు చూపిస్తే ఇట్లా క్వాలిటీ అనేది. కానీ ఇప్పుడే టబ్లో విడిచిపెట్టాను కదా మళ్ళీ గ్లాసులు ఇట్లా వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టామని చెప్పేసి అలా విడిచిపెట్టానండి. కాల్ చేయండి కంపల్సరీ, లేదంటే మెసేజ్ అయినా చేయండి వాట్సాప్లో అనేది. మీకు అనేది ఇట్లా డీటెయిల్స్ అనేది చెప్తాను. నెక్స్ట్ అంటే నేను ఈవినింగ్ ఎప్పుడో ఇట్లా అనేది గ్లాసులు వేసి మీకు డిస్ప్లే అనేది చూపించడానికి అయితే జరుగుతుంది రేపు వీడియోస్లో అనేది. చూస్తున్నా కదా ప్రతిదీ కూడా ఫుల్ హెల్తీగా ఉన్నాయి. వచ్చిన తర్వాత కూడా ఎటువంటి మాల్కి కూర్చోలేదు, ఫుల్ హ్యాపీగా తిరుగుతున్నాయి ఫిషెస్ అన్నీ కూడా. ఒకవేళ మీకు ఎవరైనా కావాలంటే డిస్ప్లే మీద నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేస్తే మీరు అనేది మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ఇట్లా ప్రైజెస్ కూడా చెప్తాను. అలాగే చాలామంది కూడా ఇట్లా ఫొటోస్ పెట్టమంటారండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే నాకు పాత గణేష్ ఎక్వేరియం ఛానల్లో చెప్పేదే ఫొటోస్ అనేవి ఏంటంటే కదిలే ఫిష్ని ఎప్పుడు ఫోటో తీయలేవండి. మీకు డైరెక్ట్ లైవ్లో అనేది వీడియోసే పెడతాను నేను అనేది, ఫొటోస్ కూడా పెట్టను.
వీడియో పెడతాను, దానికి ఎంత ప్రైస్ పెడతాను. ఎందుకంటే క్వాలిటీ బట్టే ప్రైస్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ మీకు తెలియాలి కాబట్టి నేను వీడియో పెడతానండి. కంపల్సరీ వీడియో చూడండి, నచ్చితే కంపల్సరీ నేను చెప్పే ప్రైస్ కానీ మీరు తీసుకుంటారంటే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం అండి. ఎందుకంటే నా దగ్గర నాకు తెలిసినంత వరకు ఈ వీడియో వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇంకో గంట 2 గంటల పోతే నేను వాట్సాప్ స్టేటస్ ఎలా పెడతాను. ఎందుకంటే మన పాస్ సబ్స్క్రైబర్స్ చాలా ఆకలితో అయితే ఉన్నారు సేలింగ్కి ఫిషెస్ కావాలని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియో ఇస్తే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎవరికైనా ఫిషెస్ కావాలంటే కంపల్సరీ డిస్ప్లే మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి. నా దగ్గర ఉన్నంతవరకు మాత్రం స్టాక్ ఉన్నంతవరకు మాత్రం మీకు సేల్ చేస్తాను. రేపు కూడా మన స్టాక్ వస్తుంది కాబట్టి కొంచెం భయపడవలసిన లేదు. ఈసారి ఎక్కువ రప్పిస్తున్నాను కాబట్టి, అంటే అందరూ కూడా అడిగే వాళ్ళందరూ కూడా ఇవ్వగలను. లాస్ట్ టైం అనేది ఇవ్వలేకపోయాను, అడిగే వాళ్ళందరూ కూడా పాపం ఆర్డర్స్ అనేది అలా ఉండిపోయి ఇప్పుడు ఏంటంటే ఇవ్వడం జరిగింది. ఈసారి అది జరగదు, రేపు కూడా స్టాక్ వస్తుంది కాబట్టి అవి కూడా మీకు ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో చూసినందుకనే కంటే ముందు ఒక మాట ఏంటంటే మీరు కంపల్సరీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నేను మీ దగ్గర నుంచి కోరుకునేదే. పాత ఛానల్ ఎలా ఎంకరేజ్ చేస్తారో ఫిషెస్ సంబంధించిన ఛానల్ని, ఈ ఛానల్ కూడా మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అలాగేంటంటే బోర్డ్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయండి. కంపల్సరీ అవి కూడా చూస్తున్నాండి. ఫిషెస్ ఛానల్ సంబంధించిన వీడియోస్ కూడా ఈ ఛానల్ అయితే ఫిషెస్ వీడియోస్ కూడా వస్తాయండి. కంపల్సరీ మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.